ఏం బోండి? అదే మనసు ఆడే ఆట. అంటే? మనసు, మనసు యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే ఏ పనినైనా నీ చేత చెయ్యనివ్వదు. ద మైండ్ విల్ నాట్ లెట్ యూ డూ ఎనీథింగ్ దట్ వుడ్ డిప్రైవ్ యూ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద మైండ్. అంటే ఏంటి నాన్న? సరే, పద తెలుసుకుందాం. అస్తిత్వం అంటే ఏదో ఒకటి నిజంగా ఉందని చెప్పగల స్థితి. మనిషి అస్తిత్వం అంటే మనిషి యొక్క ఉనికి. ప్రకృతి అస్తిత్వం ప్రకృతికి ఉన్న జీవశక్తి. అస్తిత్వం మీన్స్ ఎగ్జిస్టెన్స్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ దట్ విచ్ ట్రూలీ ఎగ్జిస్ట్స్. ఫర్ హ్యూమన్స్, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఫర్ నేచర్, ద లివింగ్ ఎసెన్స్ ఆఫ్ నేచర్. అదే తాత్విక కోణంలో మాట్లాడితే, నేను ఎవరు అనే ప్రశ్నకు లోతైన సమాధానం. ఇది మన స్వరూపాన్ని, జీవన అర్థాన్ని, ఆత్మ యొక్క ఉనికిని గుర్తించడమే. ఉదాహరణకు, అస్తిత్వం అంటే నేను శరీరం కాదు, ఆత్మను అనే జ్ఞానం. అదే మానసిక లేదా వ్యక్తిగత కోణంలో మాట్లాడితే, మన వ్యక్తిగత జీవితంలో అస్తిత్వం అంటే మన ప్రముఖత, ఉద్దేశ్యం, గుర్తింపు. ఉదాహరణకు, నా అస్తిత్వం ఎవరికో ఉపయోగపడాలి. ఇక్కడ అస్తిత్వం అంటే జీవితానికి అర్థం కల్పించడం. చివరిగా, అస్తిత్వం అంటే నేను ఉన్నాను అని తెలుసుకోవడం కాదు. నేను ఎందుకు ఉన్నానో అర్థం చేసుకోవడం. ఉదాహరణకి, రాజకీయ నాయకుడు తన అస్తిత్వం అంటే అతని స్థానం, గౌరవం, బలం. తన అస్తిత్వానికి ఇబ్బంది కలిగే ఏ విషయాన్నైనా ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటాడా? ఎప్పటికీ తెలుసుకోనివ్వడు, తెలియనివ్వడు కూడా. అలాగే మనసు కూడా మనసు యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే ఏ పనినైనా నీ చేత చేయనివ్వదు. అలాగే ఏ విషయాన్నైనా నిన్ను తెలుసుకోనివ్వదు ఎప్పటికీ. ఈ మనసు ఆడే ఆటకు ఆలోచనలే మూలం. ఆ ఆలోచనల వల్ల కలిగే మానసిక అలలు. సరే, ఇప్పుడు మానసిక అలల గురించి చూద్దాం. వేవ్స్ ఆఫ్ మైండ్. మనసు ఒక స్వచ్ఛమైన నీటి గ్లాసు లాంటిది. అది శాంతంగా ఉంటే నీటిని పారదర్శకంగా ఉంచుతుంది. కానీ చిన్న ఆలోచన, భయం, కోపం, ఆశ వంటి రాళ్ళు పడగానే అలలు మొదలవుతాయి. ప్రతి ఆలోచన ఒక రాయి, ప్రతి భావం ఒక అల. ఈ నీటిలో పడే రాళ్ళే ఆలోచనలు. మన జీవితం ప్రతిక్షణం మనసులోకి రాళ్ళు పడుతూనే ఉంటాయి. ఒక మాట విన్నాం, ఒక అల మొదలవుతుంది. అలాగే ఒక జ్ఞాపకం తలుచుకున్నాం, వేరొక అల మొదలవుతుంది. ఒక ఆశ కలిగింది, అలాగే వేరొక అల మొదలవుతుంది. ఇవి చిన్నవైనా నీటిని కలవరపెడతాయి. మనసు శాంతంగా ఉండాలంటే రాళ్ళు పడకముందే మనం జాగరూకంగా ఉండాలి. నీరు అలలతో నిండినప్పుడు అందులో మన ముఖం కనిపించదు. అదేవిధంగా మనసు అలలతో నిండిపోయినప్పుడు మన ఆత్మస్వరూపం కనిపించదు. అలలు తగ్గితే ప్రతిబింబం స్పష్టమవుతుంది. మనసు నిశ్చలమైతే నిజం ప్రతిబింబిస్తుంది. అదే ధ్యాన కోణంలో మాట్లాడితే, ధ్యానం అనేది నీటి గ్లాసును మళ్ళీ నిశ్చలంగా చేయడం. రాళ్ళు పడతాయి, కానీ వాటిని గమనించడం నేర్చుకుంటే అలలు సులువుగా మళ్ళీ శాంతమవుతాయి. రాయిని ఆపడం కష్టం, కానీ నీరు ప్రశాంతంగా ఉండడం సాధ్యమే. మనసు ఎప్పుడూ కదులుతుంది, కానీ నీ కళ్ళు ఆ కదలికను గమనిస్తే నువ్వు ఇక అలలవు కాదు, సముద్రమవుతావు.
ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఆ రోజు గృహప్రవేశం జరుగుతోంది. ఇప్పటికీ అతనిని ఎటువంటి ఆలోచన పట్టుకోలేని స్థితిలోనే ఉన్నాడు. అందుకే ఇంకా మానసిక అలలు మొదలవ్వలేదు. కాసేపటికి బంధువులందరూ వచ్చి, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఇల్లు చూసి చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పగా చెప్పగా మెల్లగా ఇల్లు బాగుంది అనే ఒక చిన్న ఆలోచన పట్టుకుంది అతన్ని. చిన్నగా చిరునవ్వు స్టార్ట్ అయింది. చిన్నగా మైండ్‌లో అల మొదలయ్యింది. ఇంటికి వచ్చి చూసిన వారందరూ బావుంది, బావుంది అనడంతో ఆ ఆలోచన మెల్లగా బలపడడం మొదలయ్యింది. అలాగే మానసికాల కూడా కొంచెం కొంచెంగా తన ఉద్రిక్తత పెంచుకోవడం మొదలుపెట్టింది. కాసేపటికి వచ్చిన అతిథుల్లో ఒకతను, "ఆ! ఇల్లంతా బానే కట్టావు గానీ, ఆ గుమ్మం, ద్వారబంధం ఆ పక్కన పెట్టకూడదనుకుంటా" అని ఒక చిన్న మాట అనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మన వాడికి ఆ ఆలోచన పట్టుకుంది. అప్పటికే ఇల్లు బావుంది అనే ఒక ఆలోచన, దానికి వ్యతిరేకంగా బాలేదు అనే ఆలోచన 2 అలలు మొదలయ్యాయి. కాసేపటికి ఈ రెండో ఆలోచన కూడా బలపడడం మొదలైంది. అలాగే దానికి సంబంధిత మానసిక అల కూడా బలపడుతూ వచ్చింది. మెల్లగా మొఖం మీద చిరునవ్వు మాయమైపోవడం మొదలయ్యింది. కాసేపటికి ముఖం దీనంగా మారిపోయింది. ఇప్పుడు వచ్చిన బంధువులు, "ఏమిట్రా శుభకార్యం జరుగుతుంటే అలా ఉన్నావేంటి?" అని అడగడం మొదలుపెట్టారు. అసలే ఇప్పటికే 2 ఆలోచనలతో సతమతమవుతున్నాడు. ఇప్పుడు మూడో ఆలోచన పడింది. ఇప్పుడు మూడో అల కూడా మెల్లగా, మెల్లగా విజృంభించడం మొదలయ్యింది. ఒక్కొక్క రాయిని నీటిలో వేసినప్పుడు అలలు ఎలా మొదలవుతాయో, ఒక్కొక్క ఆలోచన చేరే కొద్దీ మనసులోని అలలలా విజృంభిస్తాయి. హ్మ్. ఇప్పటికైనా అర్థమైందా? ఏది? ఏం అర్థమైందో చెప్పు? చెడ్డ మాటలు వినొద్దు. హ్మ్. సరిపోయింది. మంచి, చెడు. మంచి, చెడు అంటే తెలుసా? అంటే ఏంటి నాన్న? హ్మ్. ఇప్పుడు అది కూడా చెప్పాలా? సరే, నువ్వు అడుగు చెప్తాను. మంచి చెడు అంటే ఏమిటి? మాయా